సిఐ నాగరాజు మీ అందరికీ తెలుసు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయినటువంటి సిఐ విజయవాడ కృష్ణలంకకు సంబంధించి ఈరోజు సస్పెండ్ అయినటువంటి ఆ సిఐ పేరు ఏదైతే సోడా సురేష్ నాగరాజు. 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పి టీవీలో ఈరోజు వస్తున్నటువంటి వార్తలు. ఇతను నోరు విప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఎస్, నిజమే. ఎందుకంటే బాసు, బిగ్ బాసు, పొలిటికల్ బాసు వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వివాదంలో ఏదైతే సాయి కృష్ణని లేపేశారు, శవం కూడా దొరకకుండా చేశారనేది వాస్తవం. నిన్న సాయి కృష్ణకు సంబంధించిన దాంట్లో, అసలు సాయి కృష్ణ చనిపోయినటువంటి వివాదానికి సంబంధించిన దాంట్లో సిఐ నాగరాజుని నిన్న ఒప్పించి, బతిమిలాడి, బుజ్జగించి రాజకీయంగా ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆఫర్ చేసి నిన్న అతన్ని అరెస్ట్ చేసినట్టుగా డ్రామా ఆడారు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే ఈ ఎవరైతే సిఐ నాగరాజుకు సంబంధించి అంతకుముందు వాళ్ళ బంధువుగా రిటైర్డ్ అయినటువంటి ఒక డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ బంధువు, అతని ద్వారా ఈ డీల్ నడిపారనేది. ఆ సిఐ నాగరాజుకు సంబంధించి ఇప్పుడు ఆ రిటైర్డ్ అయినటువంటి డీజీపీ అన్న అల్లుడు, అంటే ఆ డీజీపీగా ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి అల్లుడు ఈ సిఐ నాగరాజు. ఈ సిఐ నాగరాజుకి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేసి, మేము చెప్పినట్టుగా ఆయన ఎవరి పేర్లు ఎక్కడా చెప్పొద్దు, చెబితే ఈ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది కదా. ఒక పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస క్రీడ ఆడుతా ఉన్నారనేది పక్క రాష్ట్రాలేంటి, దేశం మొత్తం తెలిసింది. కాబట్టి సిఐ నాగరాజుని అంతా ఒప్పించేసి ఎఫ్ఐఆర్ కట్టిన 5 రోజులు బాగా అంతంతో అన్ని చేసేసి మొత్తం సీసీ ఫుటేజ్లు అన్ని మాయం చేసేసి నేను అరెస్ట్ చేసినట్టుగా ఒక కలరింగ్ ఇచ్చారు. ఈ కలరింగ్ ఇచ్చే దాంట్లో భలే ఉంటాయి ఆయన అడిగిన క్వశ్చన్లు, ఆయన చెప్పిన ఆన్సర్లు. ఆయన అడిగిన క్వశ్చన్కి ఆయన ఇచ్చిన ఆన్సరు, నాగరాజు మౌనం చాల్చారు. నెక్స్ట్, నాగరాజు దీనికి మౌనంగానే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్, నాగరాజు మౌనం వహించారు, గట్టిగా అడిగితే ఏదంటే ఉన్నతాధికారులకు ఒక్క సెకండ్, ఇదేంటి, గట్టిగా అడిగితే నాకు తెలియదు అన్నారు. ఒక్కసారి మీరు ఇక్కడ గమనించండి. ఇప్పుడు నిన్న ఐజీ రవిప్రకాష్ సిఐ నాగరాజుని అడిగినటువంటి ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకి నాగరాజు మౌనం దాల్చారు, రెండో ప్రశ్నకి నాగరాజు దీనికి మౌనంగానే ఉన్నారు, మూడో ప్రశ్నకి నాగరాజు మౌనం వహించారు, గట్టిగా అడిగితే నాకు తెలియదు అన్నారు, నాలుగో ప్రశ్నకి వీటికి నాగరాజు మౌనమే సమాధానంగా ఉండిపోయారు. నాగరాజా మౌనం రాజా? అన్నిటికీ మౌనమే సమాధానం అంట. మీరే రాస్తారు. అంటే ఇక్కడ ఏంటి మొత్తం మాయం చేశారనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవట్లేదా? అయితే ఇక్కడ ఒక విషయం, గట్టిగా అడిగారంట, అప్పుడు గట్టిగా మౌనం దాల్చారంట. మళ్ళీ గట్టిగా అడగగానే అంతా మీకు తెలుసు, అంగీకార పత్రం మీరే రాసుకోండి, నేను సంతకం పెడతా అంటూ బదులిచ్చిన నాగరాజు ఆ తర్వాత ఏది అడిగినా మళ్ళీ మౌనంగానే ఉన్నాడంట. అబ్బాబాబాబాబాబా, అదే ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఏదో ఉంటది కదా సినిమాలో, మామూలు నాటకాలా? ఎవరిని మభ్య పెడుతున్నారు మీరు? అసలు ఏం సమస్యకి అన్నిటికీ మౌనమే సమాధానంగా చేల్చాడంట. ఇక్కడ నిరసనలు బైఠాయింపు అంట. ఎవడు నిరసనలు, ఎవడు బైఠాయింపు? తెలుగుదేశం జనసేన కార్యకర్తలను కొంతమంది తీసుకొని వచ్చి నాగరాజ జిందాబాద్, నాగరాజు, నాగరాజు తోపు, నాగరాజు తురుము, నాగరాజు తురుమేషు, నాగరాజు ఏమో కావాలి, నాగరాజు సారు, నాగరాజు లేకపోతే అసలు కృష్ణలంకలో మొత్తం అంతా చచ్చిపోతారు, నాగరాజు లేకపోతే అసలు విజయవాడ లేదు, నాగరాజు లేకపోతే ఈ దేశం లేదు, నాగరాజు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కొద్దిగా సిగ్గుండా రాసే పత్రికలకు కానీ, నిన్న అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కానీ 200 కోట్లు అక్రమంగా సంపాదించి సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ని మాయం చేసి, సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ అంటే ఒక్క సాయి కృష్ణ ఒక్కడే లాకప్ డెత్ కాలా. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎంతో మంది సాయి కృష్ణలు లాకప్ డెత్లు జరిగాయి, ఎంతో మంది శవాలు కనపడలా, ఎంతో మంది చిత్రహింసలు గురి చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ మాయం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కాదది, సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్. ఏదైతే కబ్జాలకి లేదంటే కూనీకోరులకి
సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్గా దాన్ని తయారు చేసి ఈ సంవత్సర కాలం సీసీ ఫుటేజ్ మాయం చేస్తే నాగరాజు తోపు, నాగరాజుకి అభిమానులు ఉండరా? సిగ్గుందా చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కాల. నాగరాజుకి అభిమానులు ఉండరా అంటున్నారా? నీకు నీ కొడుక్కి అభిమానులు ఉన్నప్పుడు నాగరాజుకి ఎందుకు ఉంటారంటావా? అంతేనా మీ భాష? ఎలా రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నాయి. ఇవన్నీ ఒక సిఐని ఎఫ్ఐఆర్ మర్డర్ కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన 5 రోజుల తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆఫర్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి డ్రామాలు ఆడతా ఏమి అడిగినా మౌనంగా ఉన్నాడంట. మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఈ కేసు ఎప్పుడో అయిపోయింది, ఏం లేదండి. మొత్తం ఈరోజు శవం దొరకల, బూడిద దొరకదు. ఇది మిస్సింగ్ కేసుగానే రికార్డులో ఉండిపోద్ది. నాగరాజు మళ్ళీ ఒక 6 నెలల్లో సంవత్సరంలోనూ వచ్చి పై పోస్టులో జాయిన్ అవుతాడు, లేదంటే రాజకీయ పార్టీలో జాయిన్ అయిపోతాడు, ఎమ్మెల్యే సీట్ తీసుకుంటాడు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. క్లియర్గా అర్థమవుతుంది కదా.